రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లకి అరచేతిలో స్వర్గం చూపిస్తూ తరువాత వారిని నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కస్టమర్లు మాత్రం ప్రీ లాంచ్కి మోసపోతూనే ఉన్నారు. దాంతోపాటుగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పుడు కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, సరైనటువంటి సమయానికి ఆ ప్రాజెక్ట్ పూర్తవక వారికి ఫ్లాట్లు లేటుగా అందించడం, వీటి వల్ల కస్టమర్లు ఇబ్బంది పడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది అయితే అసలు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు బోర్డు తిప్పేస్తూ ఉన్నాయి. అసలు ఒక కస్టమర్ ఏదైనా ప్లాట్ కానీ కొనుగోలు చేయాలంటే ఎలా నిర్ణయం తీసుకోవాలి అనేది మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలాగే ఎల్పిడిఓ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారితో మాట్లాడడం. భరత్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. భరత్ గారు, నిజంగా సొంతింటి కళను సాకారం చేసుకోవడానికి చాలామంది ఆర్నిసలు కష్టపడుతూ ఉంటారు. కష్టపడినటువంటి సొమ్మును దాచిపెట్టి వారు ఎక్కడో ఒక చోట ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. సొంతింటి కళను సాకారం చేసుకోవాలనుకుంటారు. కొంతమంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మరికొంతమంది మాత్రం నిర్ణయం తీసుకోవడంలో కాస్త తప్పటడుగులు వేస్తారు. దానివల్ల మోసపడతారు, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అసలు ఒక కస్టమర్ ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఆయన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అసలు నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము ప్రాపర్టీ కొనబోయే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మినిమం మీరు ఎక్కడైనా కూడా హైదరాబాద్లో ఒక మంచి ఏరియాలో మీరు ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా కూడా మినిమం 1.5 crore అవుతుందండి. సో 1.5 అనేది అది ఒక మధ్యతరగతి కుటుంబానికి అది అందని ద్రాక్ష చెప్పాలంటే. సో ఆ ద్రాక్ష అనేది మనకు బ్యాంకు రూపకంగా రుణాల వల్ల వస్తుంది, బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది అనమాట. సో బ్యాంక్స్ లోన్స్ కానీ ఇవన్నీ ఇస్తుంటారు, అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ మీరు కొనబోయే ముందు, ఒక 1 కోటి రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ కొనబోయే ముందు 4-5 చోట మనము దానిపైన ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనం టోటల్ 1 crore రిస్క్ పెట్టద్దు ఎప్పుడైనా కానీ కూడా. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనే షో. ఎందుకంటే ఈ టోటల్ ప్రాపర్టీని మీరు రిస్క్లో పెట్టే పని మాత్రం చేయొద్దు. సో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. 5-6,000 ఖర్చు అవుతుండొచ్చు, పెట్టేసేయాలి. లేకపోతే ఒక ఏజెంట్ని అప్రోచ్ అవ్వాలి. ఏజెంట్ అనే వ్యక్తి 2,000-3,000 రూపీస్ ఖర్చు అవుతుండొచ్చు, కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే 50-60 లక్షలు మీరు ఒక కంపెనీకి గట్టి మోసపోయే కంటే 5,000తో 6,000 రూపాయలతో మీకు ఒక ఇన్ఫర్మేషన్ సంప్రదించడం తప్పలేదంటారు. ఎస్, వెల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి. యాక్చువల్లీ ఒక మంచి నిర్ణయానికి మంచి చెప్పినా చెడు చెప్పినా కూడా సేమ్ ఛార్జే ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి అని చెప్పడంలో కూడా ఒక లాయర్ ఫీజు తీసుకుంటాడు, ఇది చెడు అని చెప్పడంలో కూడా ఒక లాయర్ ఫీజు తీసుకుంటాడు. అది మంచి అని చెప్పడంలో ఏమైపోతుందంటే, మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయి, అది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే. అండ్ అది చెడు ప్రాపర్టీ అంటే అది మంచిగా లేదు, డాక్యుమెంటేషన్ బాగాలేదని లాయర్ చెప్పాడు అనుకోండి, మీరు నిరాశ చెందొద్దు. అంతే కదా, ఎవరైనా సరే ఒక కస్టమర్ ఆయన తీసుకునేటువంటి నిర్ణయమే పెట్టుబడి. సో ఆ నిర్ణయ లోపం అనేది ఉండకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు జెన్యూన్ బిల్డర్స్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఏజెంట్స్ని అప్రోచ్ అయినా కానీ, ఎందుకంటే టిఎస్ రేరాకి సంబంధించి ఏజెంట్స్ కూడా ఉంటారండి. ఏజెంట్స్ అనేవాళ్ళు కస్టమర్స్ దగ్గర కమిషన్ తీసుకోరు. అంటే ఏజెంట్స్ త్రూగా పోతే మనకు కమిషన్ పోతుందేమో అనేసి అలాంటిది ఏముండదండి. మీరు బిల్డర్ దగ్గర తీసుకున్నా కానీ కూడా, ఏజెంట్ త్రూ వెళ్ళినా కానీ కూడా సేమ్ ప్రైసే ఉంటుంది. దాన్నే మనము ఇంగ్లీష్లో ఛానల్ పార్ట్నర్స్ అంటారు. సో ఇలా వయా త్రూ వెళ్తే, అంటే ఏజెంట్ త్రూ వెళ్తే మాకు నష్టపోతాం అనేసి డైరెక్ట్ అప్రోచ్ అయిపోతారు కస్టమర్స్ ఒక్కొక్కసారి. ఎందుకంటే బిల్డర్ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్, మీరు తరచూ అంటే పేరు తీసుకునే అవసరం లేదు, కానీ మీరు బుకింగ్ చేసేటప్పుడు ఒక సిఆర్ఎం ఉంటాడు, మీరు 4వ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఇంకొక సిఆర్ఎం ఉంటాడు, మీరు 8వ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఇంకొక సిఆర్ఎం ఉంటాడు. అంటే సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్. సో మీ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకి ఇంకొక సిఆర్ఎం ఉంటాడు. ఒకవేళ మీరు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ కాలేదనుకోండి, మీతోని గొడవ పడే వ్యక్తి ఇంకొక సిఆర్ఎం ఉంటాడు, నాకు తెలియదు ఆ వ్యక్తి చేశాడు అంటాడు. కానీ ఒక జెన్యూన్ ఏజెంట్ మాత్రం అలాగే ఉంటాడు. సో మీకు ఈ పాయింట్ ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే,
ప్రస్తుతం జరుగుతున్నటువంటి మేజర్ బిల్డర్స్ దగ్గర జరుగుతున్నటువంటి తంతు ఇదే. మీరు బుకింగ్ అప్పుడు సిఆర్ఎం ఒకరు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ ఎంప్లాయీస్, ఇవాళ ఈ కంపెనీ ఎంప్లాయీ ఇక్కడ ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొక దగ్గర ఉండొచ్చు. ఇదేం గవర్నమెంట్ జాబ్. కస్టమర్ ఎవరిని సంప్రదించాలి? పాత సిఆర్ఎం ని సంప్రదిస్తే నేను మానేశానని చెప్తాడు. కొత్త సిఆర్ఎం నాకు సంబంధం లేదు అంటాడు. కంపెనీ చేతులు ఎత్తేసి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఏజెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. నేను అదే ఏజెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఇక్కడ ఏజెంట్ అనే వ్యక్తి బిల్డర్తో డైరెక్ట్ అప్రోచ్ ఉంటాడు. ఇట్స్ ఎ బ్రిడ్జ్. ఇతను ఏంటంటే ఒక వారధిగా ఉంటాడు అటు కస్టమర్కి అండ్ బిల్డర్కి. ఒక వారధిగా ఉండే వ్యక్తి ఏజెంట్. అండ్ అతి ముఖ్యంగా ఏంటంటే అండి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అంతా కూడా టీఎస్ రేరా అంటే ఒక గవర్నమెంట్ అప్రూవల్స్ నుంచే ఈ యొక్క ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాయి. సో ఇలాంటి అప్రూవల్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లలో ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్స్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ ప్రాజెక్ట్స్లలో ఆ కస్టమర్స్కి టీఎస్ రేరా కూడా భరోసా ఇవ్వాలండి. ఎలా అంటే వాళ్ళకు నష్టం జరగకుండా ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే ఏమైపోతుంది అంటే ఇంకొక కస్టమర్కి ధైర్యం ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందనే ఒక ధైర్యం ఉంటుంది, వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తుంది గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేరా యాక్ట్ అనేది అందుకొరకే ఉంది. సో ఇలాంటి పద్ధతులలో రేరా కూడా ఒక ముందు అడుగును ఉండేసి ఇలాంటి బిల్డర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకునేసి కస్టమర్లకు నష్టపోకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలతో ఉన్నటువంటి సూచికనే ఇవ్వాలి కస్టమర్స్కి. సో తద్వారా ఏమైపోతుందంటే పెట్టుబడి పెట్టే కస్టమర్ ఎవరైనా కానీ కూడా అతనికి ఇప్పుడు ఎందుకంటే అండి ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెటే అంతగా చెప్పుకోదగ్గట్టుగా లేదు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మన ఒంటి పైన ఒక చీమ పారింది అనుకోండి, మనము కంప్లీట్ చీమలు నలిపేస్తామా లేకపోతే మనకు కుట్టిన చీమనే నలుపుతామా? కుట్టిన చీమనే నలుపుతారు ఎవరైనా. మన ఒంటి పైన అన్ని చీమలు ఉంటాయి కదండి, మనం ఒకటి కుట్టిందానే నలుపుతాం మొత్తం నలిపేస్తాం కదా. ఇప్పుడు ఒక్క బిల్డర్ తప్పు చేసింది, ప్రతి ఒక్క బిల్డర్ పైన కూడా అది ప్రభావం ఉంటుంది, ఉండదన్నట్టు కాదు, 100% ఆ ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు రీసెంట్గా మొన్న ఒక ఇలాగే ఒక ప్రోగ్రామ్ చూశానండి. యాక్చువల్లీ అతను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అయినా కానీ వైట్ షర్టు ఉంగరాలు వేసుకొని ఉండేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మార్పు చెందింది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మార్పు చెందింది, పర్సన్స్లో మార్పు చెందింది. సూటు బూటు వేసుకొని వస్తున్నాము, కోట్ వేసుకొని మాట్లాడుతున్నాము అనేసి చెప్తున్నారు. సో ఇవాళ సూటు బూటు వేసుకునే కదా అందరు కూడా నచ్చపోయింది. సో వస్త్రధారణ నుంచి ఉండదండి, ఆ 2% 3% అప్పుడు ఆ వైట్ షర్టు గొంగరాలు ధరించిన వాడే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే. ఓకే. సో ఇవంతా కూడా ఏంటంటే అండి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఓవర్గా అయిపోయాయండి. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మోటివేషనల్ క్లాసెస్ అనేసి రకరకాలమైనటువంటి వ్యవస్థలో యంగ్స్టర్స్ ఎంటర్ అయిపోతున్నారు. సో వాళ్ళకి పూర్తి అవగాహన లేకముందే మార్కెట్లో ఏదో ఒక విధంగా కస్టమర్ని బొడ్డి కొట్టించాలనేది కూడా అదొక పెద్ద మిత్ అయిపోయిందండి బిజినెస్లో. సో ఇందులో ఏంటంటే సో ఇతను వైట్ షర్ట్ వేసుకొని ఉంగరాలు వేసుకొని ఉన్నాడా లేకపోతే సూటు బూట్ వేసుకొని 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడేసరికి ఇంత జెన్యూన్ అనే కాదండి. సో అన్ని విధాలుగా ఆలోచించి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఆలోచించి పెట్టాలని చెప్పడమే నా ప్రయత్నం. సో ఇప్పుడు ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దాదాపు కొన్ని వందలు కాదండి ఒక ప్రాజెక్ట్లో మా ఒక గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, 3,000 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాజెక్ట్ పైన ఇబ్బంది పడ్డదంటే 3,000 ఓనర్స్, బిల్డర్ ఒక్కడే ఉండొచ్చు కానీ వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి 3,000 మంది ఓనర్స్ ఉంటారు. వాళ్ళు రేపు పొద్దున రీసేల్ చేయాలంటే ఈయన 3,000 ఫ్లాట్స్ అమ్మడానికి ఇంత కష్టపడుతున్నాడు, రేపు పొద్దున మీ ఫ్లాట్ రీసేల్ చేయాలంటే మీరు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఒక్కసారి గమనించుకోండి. మీరు రోడ్ ఎక్కబోయే ముందు కూడా మీరు ఓనర్స్ మీరు కూడా రోడ్ ఎక్కుతున్నట్టే అయిపోతుంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఏదో ప్రొడక్ట్ కొన్నాము, ఏదో టూత్పేస్ట్ కొన్నాము, టూత్పేస్ట్ వల్ల నాకు ఇదైంది అనేసి మీరు రోడ్డు పైన రావట్లేదు, మీ ప్రాపర్టీని కూడా మీరు రోడ్డు పైన పెట్టుకుంటున్నారు. నేను మీ దగ్గర కొన్నానండి, సో మీ దాంట్లో నేను ఒక భాగంగా నేను ఒక ఓనర్ని, సో ఓనర్లంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. సో నిర్ణయం తీసుకుపోయే ముందు మీరు రోడ్డు మీద పడుతున్నారంటే అది ఒక సంస్థలో మీరు ఎంటర్ అయ్యారంటే ఆ సంస్థ మీ కుటుంబం లాగానే భావించాలి. సో అవి జరగనప్పుడు ఏం చేయాలంటే తగు చర్యలు తీసుకోవాలి, దాని తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏజెంట్ త్రూగా వెళ్ళేసి ఒక 1% కమిషన్కి మనము బైపాస్ చేసి డైరెక్ట్ ఓనర్ని అప్రోచ్ అవుదాము, మనం డైరెక్ట్ ఓనర్నే కలిసాము, అతనితోనే షేక్ హ్యాండ్ చేసాము, ఇంకా వీళ్ళెందుకు అన్నట్టుగా ఉండొద్దు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఎందుకంటే ఇంత కూలంకుషంగా నేను చెప్తున్నానండి, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అవుతుందండి. మీ దగ్గర నేను కొన్నాను, నేను మీకు అమౌంట్ ఇచ్చాను, కానీ సబ్ రిజిస్టర్ అది మాత్రం ఒప్పుకోడు. ఏం ఒప్పుకుంటాడు? విట్నెస్ ఏది బాబు అని అడుగుతాడు. ఆ విట్నెస్సే ఏజెంట్. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏజెంట్ మాట మార్చడు
అని ఏమైనా ఉందా? ఉంటా అంటే ఆ ఏజెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏజెంట్ అనగానే సరిపోదండి. ఇప్పుడు ఏజెంట్లు 100 మంది ఉంటారు. నేను అదే చెప్తున్నాను కదా, వైట్ షర్ట్ నుంచి కోర్టుకు వచ్చింది బిజినెస్, కోర్టు నుంచి మళ్ళీ ఇంకెవరు నమ్మాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాలు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఏజెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్, అక్కడ అతను ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాడు, అతను ఇంకా వేరే ఏమైనా బిజినెసెస్ చేస్తున్నాడా, ఆయన వేరే యాంగిల్ ఏమైనా సమాజంలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా, అతను జెన్యున్ పర్సనా కాదా అనేసి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఓకే. సో ఏజెంట్ నేను గుడ్డిగా నమ్మమని కూడా నేను చెప్పట్లేదు ఇక్కడ. సో మీకు అర్థమయ్యేటట్టు అదే చెప్పాను కదా, మీరు ఒక కొనుగోలు చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయ్యేది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ ఏంటంటే అమ్మే వాళ్ళది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో కొనే వాళ్ళది అంటే ఇంపార్టెంట్ ఉంటుంది. దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది విట్నెస్. సో ఈ విట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోల్ ప్లే చేసేది ఏజెంట్. ఇక్కడ బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఉన్నటువంటి వారధిగా ఒక ఛానల్ పార్ట్నర్ ఉంటేనే ఆ యొక్క బిజినెస్ కలకాలం బాగుంటుందనేసి, ఒక కస్టమర్ నష్టపోకుండా ఉంటాడనేసి చెప్పడమే నా ప్రయత్నం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.